3 సంగతుల్లో నువ్వు పాస్ అయ్యావు నాన్న. 3 సంగతులు నీ మనస్సాక్షి మంచిగా పనిచేసింది నాన్న. దేవుడు ఉన్నాడు అని నమ్మే విషయంలో, ఆ దేవుడు ఎవరు అని వెతికే విషయంలో, వెతికిన దేవుడు దొరికినప్పుడు ఆయన కోసం తెగించి అడుగు ముందుకు వేసే విషయంలో నువ్వు గెలిచావు. ఆయనే చాలనుకున్నావు. అందుకే చెప్తున్నాను, ఈ విషయంలో నీ మనస్సాక్షి అద్భుతంగా పనిచేసింది. ఆయన రెక్కల కిందికి వచ్చావు, మారు మనసు పొందావు, పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందావు, పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ పాపాలు కడగబట్టమే కాదు, నీ మనస్సాక్షి కూడా కడగబడిందిట. యేసు రక్తం చేత, యేసు రక్తం చేత నీ మనస్సాక్షి కూడా కడగబడింది. శుద్ధీకరణ జరిగింది. ఒకప్పుడు ఏవేవి నీకు తప్పులుగా అనిపించలేదో, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మనస్సాక్షి కడగబడ్డావో, అప్పుడు ప్రతిదీ కూడా తప్పులా నీకు అర్థమైంది. ఒకప్పుడు ఏవి తప్పులుగా అనిపించలా నీకు, ఇప్పుడు ఏ చిన్నది తప్పు జరిగిన వెంటనే నీకు అర్థమైపోతుంది. నేను ఇలా మాట్లాడకూడదు కదా, నేను ఇలా చేయకూడదు కదా, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, నేను ఇలా ఆలోచించకూడదు కదా, నేను ఇలా ఉండకూడదు కదా అని నీకు అర్థమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్? కడగబడక ముందా, కడగబడ్డ తర్వాత? రైట్. 3 విషయాల్లో అద్భుతంగా గెలిచాం.